హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన స్టార్ ఎక్స్ నెట్వర్క్ సంబంధించిన వైట్ పేపర్ గురించి తెలుసుకోబోతున్నామండి. ఎందుకంటే ప్రతి మైనింగ్ ప్రాజెక్ట్కి కూడా మనకైతే వైట్ పేపర్ అనేది చాలా అవసరం అండి. ఈ యొక్క వైట్ పేపర్లోనే కాయిన్కి సంబంధించిన సప్లై ఎంత, ఇంక దాంతోపాటు మనకి కేవైసీ ఎప్పుడు ఉంటుంది, లిస్టింగ్ ఎప్పుడు ఉంటుంది, విత్డ్రా ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన టైమ్ లైన్స్ అయితే మనకి ఉంటాయండి. దాంతోపాటు ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కొంచెం బేసిక్ ఇన్ఫో ఉంటుందండి. అవన్నీ కూడా సింపుల్గా ఈ యొక్క వీడియోలో తెలుసుకోబోతుంది, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బిల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే కూడా షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం. ఖచ్చితంగా ఒక చిన్న పాయింట్ అండి, ఈ యొక్క స్టార్ ఎక్స్ నెట్వర్క్ అయితే సప్లై వచ్చేసి జస్ట్ ఒక 9 కోట్ల కాయిన్స్ మాత్రమేనండి. సో అందరూ కూడా ఫాస్ట్గా మైనింగ్ చేసినట్లయితే మనకి లిస్టింగ్ కూడా త్వరగానే ఉంటుందండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క మైనింగ్ ప్రాజెక్టులు కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. అది మీకు కుదిరితేనే. సో అర్థమైంది అనుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, స్టార్ ఎక్స్ సంబంధించిన వైట్ పేపర్లో అయితే మనకి మొత్తం 7 పాయింట్స్ వరకు అయితే ఉన్నాయి, హైలైట్ పాయింట్స్ అయితే. సో ప్రతిదీ కూడా మనకైతే ఇంపార్టెంటేనండి. సో అవన్నీ కూడా తెలుసుకోబోతున్నాయి ఇప్పుడు. ఈ యొక్క స్టార్ ఎక్స్ నెట్వర్క్ అనేది మనకైతే ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఒక ఫ్రీ మైనింగ్ ప్రాజెక్టులకైతే రావడం అయితే జరిగిందండి. సో క్రిప్టో కరెన్సీలో ఇక్కడ గ్లోబల్ వైడ్గా మనకైతే లాంచ్ చేయబోతున్నారు అని చెబుతున్నారు ఈ యొక్క ప్రాజెక్ట్ సంబంధించి అయితే. దీంట్లో వచ్చేసి టోకెన్కి సంబంధించిన షార్ట్ ఫామ్ వచ్చేసి ఎస్టీఆర్ఎక్స్ అండి. ఎస్టీఆర్ఎక్స్ అనే టోకెన్తో మనం అయితే పిలుస్తాము. ఇప్పుడు ఇంటర్లింక్లో ఐటీఎల్జీ అలాగో దీంట్లో వచ్చేసి ఎస్టీఆర్ఎక్స్ అండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో అయితే మనకి ఫాస్ట్గానే దీన్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇంకా దాంతోపాటు మనకి కేవైసీ కూడా ఉంటుంది. ఇంక దాంతోపాటు లిస్టింగ్ కూడా మనకైతే ఉంటుందండి. ఇంకో చిన్న విషయము, ఇక్కడైతే మైనింగ్ మనం ఏ విధంగా చేసుకోవాలో చెబుతాను చూడండి. ఇక్కడ ట్యాప్ టు మైన్ అండి. ఇక్కడ 24 గంటలకు ఒకసారి అయితే మైనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. 24 అవర్స్ అండి. మనం చేసే మిగతా ప్రాజెక్టులా కాదు. స్ప్రోట్ ఏ విధంగా ఉందో, ఇంకా అదే కొన్ని ప్రాజెక్టులు ఏ విధంగా ఉన్నాయో 24 గంటలకు ఒకసారి అయితే మనం అయితే మైనింగ్ సెషన్ అయితే క్లోజ్ అవుతుందండి. సో అప్పుడైతే మనం మంచిగా మైనింగ్ అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మన యొక్క మొబైల్కి అయితే 1% కూడా ఎఫెక్ట్ అయితే కాదండి. అంటే మన యొక్క బ్యాటరీ కానీ దేనికి కానీ ఇబ్బంది ఉండదు. ఇక దాంతోపాటు జీరో కాస్ట్ ఎంట్రీ అండి. ఎప్పటికీ కూడా మనమైతే దీంట్లో ఉచితంగానే మైనింగ్ చేసుకుంటామండి. జస్ట్ మనకు ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది. ఇంకా దాంతోపాటు వెబ్3 కూడా ఉందండి దీంట్లో అయితే. వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ మనం వెబ్3 టెక్నాలజీని కూడా యూస్ చేసుకోబోతున్నాం. అది కూడా ఈ టోకెన్ని యూటిలిటీలో తీసుకురాబోతున్నాం. ఇంకా దాంతోపాటు డావో గవర్నెన్స్ వాళ్ళకి సంబంధించిన రూల్స్ కూడా మనం అయితే ఫాలో అవుతుందని చెప్తున్నారండి. సో ఖచ్చితంగా ఇదైతే ఒక మంచి విషయం చెప్పుకోవాలి మన యొక్క ప్రాజెక్ట్కి అయితే. ఇక దాంతోపాటు టోకెనామిక్స్లో మనం చూసినట్లయితే మొత్తం అండి 9 కోట్ల కాయిన్స్ అయితే ఉన్నాయి. 9 కోట్ల టోకెన్స్ అయితే మనకైతే ఉన్నాయండి. ఈ కాయిన్ యొక్క పేరు వచ్చేసి స్టార్ ఎక్స్ అనమాట. సింబల్ వచ్చేసి ఎస్టీఆర్ఎక్స్. సప్లై వచ్చేసి మొత్తం 9 కోట్ల టోకెన్స్ అనమాట. ఇది ఏ చైన్ అంటేనండి, బైనాన్స్ స్మార్ట్ చైన్ BEP20 మీద అయితే వీళ్ళు దీన్ని రెడీ చేయడం జరిగింది. స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ కూడా మనకి ఇది ఇచ్చారండి. మీరు కావాలనుకుంటే దీన్ని ట్రస్ట్ వాలెట్లో కూడా చెక్ చేయొచ్చు ఈ యొక్క టోకెన్ గురించి. అయితే ఇక్కడ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ మనకి ఏ విధంగా ప్లాన్ చేయడం జరిగిందంటే 60% అయితే మనకైతే మొబైల్ మైనింగ్ రివార్డ్స్ కింద ఇచ్చేసారండి. అంటే దరిదాపుగా 5,40,00,000 కాయిన్లు అయితే 5,40,00,000 కాయిన్లు అయితే మనకైతే మనందరం కూడా ఫ్రీగా మైనింగ్ చేసుకోవడానికి అయితే అవకాశం కల్పించారండి. ఇంకా దాంతోపాటు వచ్చేసి ఒక 15% అయితే ఈకో సిస్టమ్ కోసం కొంతమంది పార్ట్నర్స్ ఉంటారు కదండి, వాళ్ళ కోసం కేటాయించడం జరిగింది. వాళ్ళ కోసం అయితే ఒక 13,50,00,000 అయితే కేటాయించారన్నమాట కాయిన్స్ అయితే. సో మీకు అర్థం అనుకున్నాను, సారీ అండి, 1,35,00,000 అయితే కేటాయించారు. 1,35,00,000 కాయిన్లు అయితే కేటాయించారండి. మనకి వచ్చేసి మైనింగ్ చేసుకోవడానికి అయితే 5,40,00,000. అది మీరు గమనించాలి. ఇంకొక 15% వచ్చేసి కోర్ టీమ్కి అండి. ఎవరైతే ఈ ప్రాజెక్ట్ రన్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఉండాలి కదండి. వాళ్ళకైతే 1,35,00,000 కాయిన్స్ని అయితే వాళ్ళు ఇక్కడ అలోకేట్ చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా లాక్లోనే ఉంటాయి. అంటే ఈ మాత్రం మార్కెట్లో రావండి, వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. ఇంక దాంతోపాటు ఒక 5% వచ్చేసి కమ్యూనిటీ గ్రోత్ కోసం అయితే ఉంచారన్నమాట. ఒక 45,00,000 కాయిన్లు. దాంతోపాటు ఇక్కడ డెవలప్మెంట్స్ కోసం అయితే ఒక 5% తీశారండి, మరొక 45,00,000 అనమాట. సో ఈ విధంగా ఒక 9 కోట్ల కాయిన్లు అయితే మనకైతే హ్యాండిల్ అయితే ఈ విధంగా చేస్తున్నారు. 60% అయితే మనకి ఇచ్చారు మైనింగ్ చేసుకోవడానికి. జస్ట్ ఒక 5,40,00,000 కాయిన్స్ అండి మన వరకు కేటాయించింది. సో వీలైనంత వేగంగా అందరూ కూడా రెగ్యులర్గా మైనింగ్ చేసుకొని ఈ కాయిన్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే లిస్టింగ్ డేట్ దగ్గర పడుతుంది కదా, సో అందుకు చెప్తుంది పాయింట్ అంతా కూడా. దాంతోపాటు అండి దీంట్లో చాలా ముఖ్యమైన విషయం స్టార్టింగ్ డేస్లో మనకి ఏ విధంగా ఉండదంటే ఈ ప్రాజెక్టులో హాల్వింగ్ అనేది ఉంటుందండి. ప్రతి ప్రాజెక్టులో కూడా ఉంటుంది మైనింగ్లో. స్టార్టింగ్ డేస్లో అయితే పర్ అవర్కి వచ్చేసి గంటకు వచ్చేసి 0.4 కాయిన్ అయితే మనకైతే వచ్చేది. 0.4 కాయిన్ అయితే మనకైతే వచ్చేదండి. 0.4 కాయిన్ అనమాట. సో అర్థం అనుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు అయితే
ఫేజ్ 2లోకి వచ్చేసాం. ఫేజ్ 1లో ఏంటంటే గంటకి 0.4 కాయిన్ అనమాట. ఇంకా ఫేజ్ 2 అయితే మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది, అక్టోబర్ 19 నుంచి అయితే స్టార్ట్ అయిందండి. సో మనకు అప్పటి నుంచి అంటే ఇప్పటికీ కూడా రెగ్యులర్గా 0.3125 కాయిన్ అయితే వస్తుంది పర్ అవర్కి అయితే. ఇంకా దాంతోపాటు ఫేజ్ 3 చూసినట్లయితే అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరి 19 నుంచి అండి. సో అప్పుడైతే మనకి పర్ అవర్కి 0.1563 వస్తుంది. ఇప్పుడు ఎంతైతే వస్తుందో దాంట్లో మనకి సగం మాత్రమే వస్తుందండి. ఇప్పుడు ఎంతైతే వస్తుందో దాంట్లో మనకి సగం మాత్రమే వస్తుంది ఫిబ్రవరి 20 నుంచి అండి. ఈ లోపల అందరూ కూడా రెగ్యులర్గా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. చాలా అంటే చాలా లిమిటెడ్ కాయిన్స్ అండి. సో చాలా మంచి వర్త్ వాల్యూ కూడా ఉంటుంది. ఇంకా ఫేజ్ 4లో మనం మాట్లాడినట్లయితే 2026 అంటే ఈ సంవత్సరమే ఇంకా ఆగస్టు 19 నుంచి అండి, ఆగస్టు 19 నుంచి అయితే మనకి 0.03 కాయిన్ మాత్రమే రావడం అయితే జరుగుతుంది. చాలా సప్లై మనకైతే తగ్గించబోతున్నారండి. ఎందుకంటే ఇక్కడ మైనింగ్ బోనస్ రేట్ అనేది ఈ విధంగా తగ్గించారు కాబట్టి సప్లై మాత్రం 9 కోట్లే ఉంచారండి ఈ ప్రాజెక్టులో అయితే. కాబట్టి 75% వరకు మనకైతే తగ్గిపోతుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పటి నుంచి ఇంకా అదేవిధంగా ఫిబ్రవరి 20 వరకు అండి మనకి మంచిగానే మైనింగ్ అయితే ఉంటుంది. 0.3125 వస్తుంది పర్ అవర్కి. కానీ ఫిబ్రవరి 20 నుంచి అయితే 0.1563 మాత్రమే వస్తుందండి. సో మంచి సమయం అని చెప్పుకోవచ్చు. మనకైతే ఫిబ్రవరి 20 వరకు బాగానే వస్తాయి. ఫిబ్రవరి 20 నుంచి మనకైతే సగం తగ్గుతుంది మైనింగ్ స్పీడ్ అండి. ఇది ప్రతి మైనింగ్ ప్రాజెక్టులో సహజమే, అది మీరు గమనించాలి. ఇంక దాంతోపాటు చూసినట్లయితే అండి వీళ్ళ రోడ్ మ్యాప్లో అయితే మొత్తం ఇక్కడ ఫేజ్ 1 అయితే ఫౌండేషన్ అండి. ఈ యొక్క యాప్ని అద్భుతంగా మార్కెట్లోకి తీసుకురావడం కూడా జరిగింది. ఈ యొక్క యాప్ని అయితే వీళ్ళు ఇక్కడ బిఎన్బి స్మార్ట్ చైన్ సహాయంతో తయారు చేయడం జరిగిందండి. ఇంకా ఫేజ్ 2లో గ్రోత్ అండి. ఈ గ్రోత్లో చూసినట్లయితే ఈ యొక్క యాప్ని ఆండ్రాయిడ్ యూజర్స్కి మాత్రమే అవైలబిలిటీలో ఉంది కదా ఇప్పటివరకు. కానీ ఇక్కడ ఐఫోన్ యూజర్స్ కూడా మనకైతే రాబోతుందండి, ఇది కూడా రాబోతుంది. ఇంక దాంతోపాటు ఇక్కడ కేవైసీకి సంబంధించిన వెరిఫికేషన్ కూడా మనకైతే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో అయితే కేవైసీ ఉంటుందని మీరు గమనించాలి. ఇదంతా కూడా ఫేజ్ 2లో జరగబోతుంది. సో దీంట్లోనే మనకైతే క్రిప్టో ఎక్స్చేంజెస్లో అంటేనండి డీసెంట్రలైజ్ ఎక్స్చేంజెస్ ఇంకా అదేవిధంగా సెంట్రలైజ్ ఎక్స్చేంజెస్ అండి, ఈ రెండిట్లో కూడా మనకైతే లిస్టింగ్ అయితే కాబోతుంది. ఇంకా దాంతోపాటు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విత్ వ్యాలెట్ అండ్ ఎక్స్చేంజెస్. సో కొన్ని ముఖ్యమైన ఎక్స్చేంజెస్తో క్రిప్టో వ్యాలెట్స్తో కూడా మనమైతే పార్ట్నర్షిప్ చేసుకోబోతున్నామండి. సో అది మీరు గమనించాలి. ఇంకా దాంతోపాటు అయితే ప్రముఖమైన ఎక్స్చేంజెస్లో కూడా ఈ యొక్క టోకెన్ అయితే లిస్టింగ్ అయితే కాబోతుందండి. సో అది మీరు గమనించి తక్కువ సమయంలోనే ఎక్కువ కాయిన్స్ అయితే కలెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది ఫేజ్ 2 అండి. ఇంకా ఫేజ్ 3 కానీ మనం చూసినట్లయితేనండి ఇక్కడ వీళ్ళు ఏం చెబుతున్నారంటే మనకంటూ ఒక యాప్ కూడా, వ్యాలెట్ యాప్ కూడా మనకైతే రాబోతుంది. ఇప్పుడు ఇంటర్లింక్లో ఓన్ వ్యాలెట్ ఏ విధంగా ఉందో టిక్కాయిన్లో కూడా వ్యాలెట్ రాబోతుందో ఓన్ వ్యాలెట్, దీంట్లో కూడా ఓన్ వ్యాలెట్ రాబోతుందండి. ఇది ఫేజ్ 3లో జరగబోతుంది. మ్యాక్సిమం మనకైతే ఈ సంవత్సరం అంతా జరిగేది కూడా ఫేజ్ 2 మాత్రమే. ఫేజ్ 3 మనకైతే నెక్స్ట్ ఇయర్ జరుగుతుందండి. సో ఆ తర్వాత అయితే యూటిలిటీ సర్వీసెస్ ద్వారా మనమైతే ఈ యొక్క టోకెన్ని విత్డ్రా పెట్టుకోవచ్చు బ్యాంక్కి, అదే మన ఎక్స్చేంజెస్ ద్వారా. లేదనుకుంటే మీరు యూటిలిటీ సర్వీసెస్లో కూడా యూస్ చేసుకోవచ్చని చెబుతున్నారండి. సో ఇది ఖచ్చితంగా మంచి విషయమే. కాబట్టి ఇక్కడ Web3 సోషల్ మీడియా ఇంటిగ్రేషన్ కూడా చేసుకోబోతున్నాను చెబుతున్నారండి. ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో కొన్ని యాప్స్ ఉంటాయి కదా, ఇన్స్టాగ్రామ్ లాంటిది, అలాంటి ఒక యాప్ను కూడా మనం తీసుకురావడానికి అయితే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంక దాంతోపాటు డావోకి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మనం ఖచ్చితంగా ఫాలో అవుతున్నామని చెబుతున్నారండి. మంచి విషయం ఇదైతే, ఎందుకంటే వాళ్ళైతే మంచిగా సలహాలు అయితే ఇస్తారండి. మన ఇంటర్లింక్ కూడా అదైతే ఫాలో అవుతున్నారు కాబట్టి ఇది మన కోసమే మంచి కోసమే. సో చూడండి ఈ విధంగా టోకెనామిక్స్ అయితే అర్థమైంది. రోడ్ మ్యాప్లో కూడా మనకు సంబంధించిన ఫేజ్ అయితే ఈ విధంగా ఉందండి. కాబట్టి మనకి లిస్టింగ్ ఎప్పుడు ఉంటుందంటే మ్యాక్సిమం కాదండి, పక్కాగా మనకైతే 2026 ఈ సంవత్సరంలోనే ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలని మనకైతే హింట్ ఇచ్చారు ఇక్కడ. మనకి ఆగస్టు తర్వాత అయితే మనకైతే మ్యాక్సిమం మనకైతే లిస్టింగ్ అయితే ఉంటుందండి ఈ సంవత్సరంలోనే. సో ఈ కాయిన్స్ని త్వరగా అందరూ కూడా మైనింగ్ చేసుకొని వీలైనంత వేగంగా ఈ యొక్క కాయిన్స్ని అయితే అందరూ కూడా క్లీన్ చేయాలని కోరుకుంటున్నానండి. క్లీన్ అంటే అవి మన వ్యాలెట్లోకి వచ్చేయాలన్నమాట. సిస్టంలో లేకుండా మనకైతే వచ్చేసింది అనుకోండి, ఇంకా లిస్టింగ్కి సమయం దగ్గర పడింది అని వాళ్ళకి అర్థమవుతుందండి. సో ఈ ప్రాజెక్ట్ని అయితే మనకి చాలా ఎర్లీగా అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎర్లీగానే మనకైతే లిస్టింగ్ కూడా కాబోతుందండి. సో పాయింట్ మీరు అందరూ కూడా గమనించాలి. వీళ్ళైతే మనకి రెగ్యులర్గా మంచిగా జెన్యున్గా అప్డేట్ తీసుకుంటారు కాబట్టి ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే అందరూ కూడా చేయాలి, అదేవిధంగా నమ్మొచ్చని చెబుతాను నేనైతే. సో మనమైతే ఏ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ కాకుండా కొంచెం జెన్యున్గా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చే ఛానల్ మాత్రమే ఫాలో అవుతున్నాం కాబట్టి అలాంటి ఎక్స్ ఛానల్స్ కూడా మనకైతే రన్ అవుతున్నాయి ఇక్కడ ట్విట్టర్లో వచ్చేసి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ ప్రాజెక్ట్ని అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. మనకి ఈ సంవత్సరంలోనే అతి త్వరలో మనకైతే కేవైసీ అప్డేట్ కూడా ఉంది. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెబుతాను. కేవైసీ ఈ సంవత్సరమే, దాంతోపాటు లిస్టింగ్ కూడా ఈ సంవత్సరమేనండి. సో మీరందరూ కూడా ఫాస్ట్గా మైనింగ్ అయితే చేసుకొని
ఈ యొక్క 5,40,00,000 కాయిన్స్‌ని అందరూ కూడా ఆక్రమించుకోవాలని కోరుకుంటున్నాను. ఆక్రమించుకోవడం అంటే మైనింగ్ చేసుకోవడం అంటే మన కోసమే జరుగుతున్నాను. సో ఇదండి మ్యాటర్ అయితే. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది మనకైతే మంచిగా రన్ అయితే అవుతుంది. ఇంక దాంతో పాటు చాలా టాప్ యూట్యూబర్స్ అందరూ కూడా చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ అనేది పబ్లిక్‌లోకి ఫాస్ట్‌గా వెళ్ళబోతుందండి. సో అది మీరు గమనించాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఎక్కువ కాయిన్స్ తర్వాత రావండి. హాల్వింగ్ అయితే ఉంది కదా ఫిబ్రవరి 20 నుంచి. ఈ లోపల మీరందరూ కూడా ఈ కాయిన్స్‌ని అయితే కలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు ఇక్కడైతే రెఫరల్స్ అనేది చేయాలంటే ఖచ్చితంగా కండిషన్ ఏం లేదండి. అది మీకు కుదిరితేనే చేయండి. చేయడం ద్వారా మీరైతే మైనింగ్ స్పీడ్ అయితే బాగా పొందవచ్చండి. అది మీరు గమనించాలని కోరుకుంటున్నాను. బలవంతం ఏం లేదండి. అందరూ కూడా దీంట్లో సెల్ఫ్ మైనింగ్ అని చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ యొక్క ప్రాజెక్ట్‌లో రోడ్ మ్యాప్ గానీ, ఇంకా అదేవిధంగా వైట్ పేపర్ గానీ మనకైతే నీట్ అండ్ క్లీన్‌గా ఇవ్వడం జరిగిందండి. సో వీళ్ళైతే అన్నీ కూడా పాటిస్తున్నారు. ఇక్కడ చెప్పినయన్నీ కూడా. సో అది మీరు గమనించాలి. ఈ ప్రాజెక్ట్ అయితే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ అయితే ఈరోజే స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. ఖచ్చితంగా మన ఛానల్‌కి మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.